మొత్తం చేసిన అయితే ఉన్నామాయి ఏం చెప్పాలి చూడు జర చెప్పలే 1100 చేసిన ఇది బోల గురించి అన్న ఇక్కడ ఇది యమహా బండి ఇది లీటర్కి 30 కిలోమీటర్స్ వస్తుంది ఫర్ 1 లీటర్ 35 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. ఇది సిటీలో అయితే 28-30 వస్తుంది. వెయిట్ ఇతను ఇంత పెద్ద బండి అన్నా వెహికల్ చూపి ఇతను ఇంత పెద్ద బండి యమహా ఇది ఫర్ లీటర్ 30 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. ఇది ఈయన రాపిడో మీద ఎంత సంపాదించి ఇట్లా అందరిని ఎట్లా ఇబ్బంది పెడతాడు ఇతను. ఎన్ని గంటలకు లాగిన అయినాను మార్నింగ్ 7 నుంచి ఇతను 1011 రూపీస్. ఇప్పుడు 12 అవుతున్నది టైము, 11:45 అవుతున్నది. 12 రోజు ఇట్లే వస్తుందా మీకు? అంటే ఈ బండి మీద నీకు రోజు ఎంత మిగులుతున్నా? ఇంత పెద్ద బండి వెహికల్ కానీ ఈ షైన్ దీనికి పోలిస్తే ఇది ఒక 45 కిలోమీటర్స్ ఇస్తుంది ఫర్ 1 లీటర్. ఇది ఫర్ 1 లీటర్ 30 or 28 మైలేజ్ ఇస్తుంది. ఇది 28 సిటీలో. ఇప్పుడు ధర్నా ఉన్నందువల్ల మీరు మాకు కూడా సహకరించాలి అందరికి. మీరు ఇట్లా చేసే ఎట్లా బ్రో? ఇట్లా చేయకూడదు. అందరూ బంద్ చేసి ఓపెన్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడే కాదు ముందరికి వెళ్ళినా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇస్తున్నామంటే అన్న ఊబర్, ర్యాపిడో, ఓలా ఈ 3 ఏదైతే యాప్లు ఉన్నాయో ముందు ఇచ్చే రేట్ కంటే అతి దారుణంగా తయారైనాయి అన్న. ఇప్పుడు కిలోమీటర్కి 20-25 రూపీస్ ముందు ఇచ్చేటోళ్ళు, 20-25 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు సిఎన్జి రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. మళ్ళీ ఈ సెలబ్రిటీస్ తిరుగుతారు, ఊబర్ బుక్ చేసుకొని వాళ్ళందరూ బుక్ చేస్తారు. ఒక్కరు ట్వీట్ అయ్యారు, ప్రభుత్వం సపోర్ట్ చేయదు మాకు. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరు. ఏమైనా స్ట్రైక్ చేస్తే మాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ ఒక్క రైడ్ కూడా మాకు సరిగా పడట్లేదు అన్న. అండ్ ట్రాఫిక్ ఎట్లుందో హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు. ఆ ట్రాఫిక్లోనే సగం ఫ్యూల్ పోతుంది మాకు డబ్బులు ఒక 1000 రూపాయలు కూడా మిగలకపోతే ఆటోలు షేర్ ఆటోలు చేసుకుందామన్నా దానికి బస్సులు ఫ్రీ చేసారు ప్రభుత్వం. వాళ్ళకి ₹1 మిగులుతలేదు. ఒక్కొక్కరు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? ఇంట్లో ₹1 ఉంటలేవు, బియ్యానికి ఉంటలేవు. ఒక్కొక్కరు ఎంతమంది ఎంత ఏడుస్తారో కళ్ళారా నేను చూసినా. ప్రభుత్వం ఇది మనకి ఏదైతే ఉందో సార్, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకి ఏమైతే చెప్పారో ప్రతి సంవత్సరానికి మనకు 12,000 అనేది ఇస్తామని చెప్పారు సార్. ఆ 12,000 ఇవ్వకపోగా సార్ మాకు ఇది ర్యాపిడో ఒక రేట్ కార్డు కూడా పెంచితే ఆ 12,000 కూడా ఇస్తలేదు సార్. మాకు ఈ ర్యాపిడో నుండి ఏదైతే ఉన్నదో అసలు ఆ రేట్ కార్డ్ అయితే అసలు ఏం గిట్టుబాటే అవ్వట్లేదు సార్. ఈ స్ట్రైక్ ఏదైతే నడుపుతున్నామో సార్, ఈ స్ట్రైక్ నడిపేయడం వల్ల ఏం ఉపయోగం కూడా జరగట్లేదు. మేము ఏదైతే స్ట్రైక్ చేస్తున్నామో ర్యాపిడో వాళ్ళు కూడా మాకు కొంచెం సహకరించాలి సార్. రేట్ కార్డ్కి కొంచెం ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏదైతే ఉందో 3 మాకు సహకరించాలి సార్ ప్రభుత్వం. మాకు పెద్ద సపోర్ట్ లేదు కదా సార్. సపోర్ట్ మేము మధ్య తరగతి వాళ్ళం, మాకు పెద్ద సపోర్ట్ లేదు. మేము ఎక్కువ రేజ్ చేయలేము. రేజ్ చేస్తే మా పైన లేనిపోని మళ్ళీ లిటిగేషన్ లేదు. రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు కూడా మా మీద కొంచెం దయ చూపి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మెయిన్ గా 10 కిలోమీటర్లకు ఎగ్జాంపుల్ గా 10 కిలోమీటర్లకు మీకు ఎంత వస్తుంది? ఎంత కావాలని మీరు డిమాండ్ సార్? 10 కిలోమీటర్లకు మాకైతే ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే సార్ 100 రూపీస్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు మాకు సిఎన్జి రేట్లు, ఎల్పిజి రేట్లు, డీజిల్ రేట్లు అన్నీ పెరిగినాయి సార్. అది మళ్ళీ ట్రాఫిక్ ఒకటి మాకు ఏం గిట్టుబాటు ధర అనేటే దొరకట్లేదు సార్. కనీసం ఒక 200 దొరుకుతాయని మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. అట్లీస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ అన్న ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బాధని చెప్పుకుంటున్నాం. మేము ట్రాఫిక్లో మాకు అయితలేదు. ప్రతి ఒక్క ట్రిప్ గంటన్నర అవుతుంది. మీరందరూ బయటికి వెళ్ళినప్పుడుగా మీకు తెలుసు ఎంత ఉందో ట్రాఫిక్ హైదరాబాద్లో. ప్రతి ట్రిప్ గంట అవుతుంది. కిలోమీటర్కి ₹10 ఇస్తే మాకేం గిట్టుబాటు అవుతుంది? పికప్కే 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లీస్ట్ పికప్కి మేము లెక్కేసుకోం, అట్లీస్ట్ డ్రాప్కి లెక్కేస్తున్నాం. ఒక కిలోమీటర్కి 20 రూపీస్ అన్న ఇవ్వాలి మాకు. అది చెప్తున్నాం. సెలబ్రిటీస్ అందరు బుక్ చేసుకుంటారు, అందరు తిరుగుతారు, ఒక్క ట్వీట్ అయ్యారు మాకు సపోర్ట్ చేయరు. అసలు ఆలోచించే వ్యక్తి లేరు, మాకు ఒక్కరు లేరు ఆలోచించేది. కొంచెం మీరు ఇంత స్ట్రైక్ చేస్తున్నా తిరిగే వాళ్ళు మీ వాళ్ళే, మీ ఆటో వాళ్ళే, ర్యాపిడో వాళ్ళు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఏం చెప్తారు దాని గురించి? మీలో మీకే సపోర్ట్ లేకపోతే? మేము యాక్చువల్లీ సోషల్ మీడియాలో చాలా రియాక్ట్ అవుతున్నాం సార్. ఈరోజు ఏదైతే 22వ తారీఖు ఉందో ప్రతి ఒక్కరు బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నా కూడా మాకు ఏదైతే డ్రైవర్స్ ఉన్నారో ఫస్ట్ మార్పు రావాల్సిందే. ఏదైతే చెప్పాలో సార్ మాలోనే రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డ్రైవర్స్ ప్రతి ఒక్కరు సహకరిస్తే ప్రతి ఒక్కటి అవుతుంది సార్. ఇప్పుడు ఏదైతే బుకింగ్ ఉన్నదో ఫస్ట్ ర్యాపిడో క్యాప్టెన్ యాక్సెప్ట్ చేస్తేనే పోతాం. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్ రేట్ ఇస్తారు. డ్రైవర్లు కూడా చాలామంది చేంజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్.
మరి ఏదో డబుల్ ట్రిపుల్ ఇస్తున్నట్టున్నారు కదా, 100కు 300. అదే సార్ ఈ రోజు స్ట్రైక్ ఉంది కాబట్టి ఈ రోజు రేట్ ఇస్తున్నారు సార్. ఇదే ప్రతిరోజు మాకు ఏదైతే ఉందో ముందల నుండి ప్రభుత్వం అట్లా రేట్లు కేటాయించాలని కోరుకుంటున్నాను నేను. సో డైలీ ఎన్ని గంటలు మీరు వర్క్ చేస్తారు? డైలీ 10 to 12 hours చేస్తున్నాం సార్. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రోజు 2,000, 2,500 చేసేటోళ్ళం. ఇప్పుడు 1,500 కూడా అవ్వట్లేదు సార్. ఆ 1,500 పోగా మళ్ళీ ఈ సిఎన్జి ఎల్పిజి యొక్క రేట్లు పెరగడం వల్ల 1,000 రూపాయలు కూడా మిలగట్లేవు. పైగా కిరాయిల ఆటోలు నడిపేటోళ్ళకి మళ్ళీ 500 కిరాయిలు సార్. ఇంకా స్కూల్ ఫీజులని ఇవి అవి చేసేటోళ్ళకి అసలు ఇల్లే నడవట్లేదు చక్కగా సార్. పైగా ఫ్రీ బస్సులు కేటాయించారు. అంటే మీరు ఆఫీస్లో కంపెనీల ముందుకు వెళ్ళి ధర్నా చేస్తే మనం రోడ్డు మీద చేస్తే ఏమొస్తుంది? ఎన్ని ధర్నాలు చేసినా సార్, ఫస్ట్ ఇక్కడ నుండి ధర్నా అనేది స్టార్ట్ చేసినా మాకు ఎప్పటి వరకు అయితే మాకు వీలవుతుందో అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం సార్ ప్రతి ఒక్కటి. ఫైనల్గా ఏం చెప్తారన్న ఈ ధర్నా గురించి? కానీ ఎవరి నుంచి మీకు స్పందన కావాలి? కంపెనీ నుంచా, గవర్నమెంట్ నుంచా, ఏం చెప్తారు? మాకు రెండింటి నుండి రావాలన్న. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు కూడా స్పందించాలి. మన రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాలి. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు సార్. ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటిపోయింది, 4వ సంవత్సరం రావస్తుంది. ఆ 12,000 కూడా మాకు ఎంతో అంత సాయం వస్తుందని వాళ్ళు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నుండి కోరుకుంటున్నారు. నాకు అమౌంట్ చాలా తక్కువ ఇస్తుండు. ఆటోకి, కార్కి, బైక్కి సేమ్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఆటోకి ఏమో ఒక రేట్ ఉంది, బైక్ ఏమో ఆటోకి ఎక్కువ సేఫ్టీ ఉంటుంది, బైక్ ఉంటుంది అన్న. మీరే చెప్పండి ఒకసారి. ఆటోకి ఏమో 100 ఇస్తే అదే కిలోమీటర్కి సేమ్ ఈ నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళినాం అనుకో ఒక 70, మా అయితే 60 ఇస్తాడు. అదే బైక్ అనుకో 120 ఇస్తాడు అన్న. మళ్ళీ దానికి సేఫ్టీ ఉంటుంది అన్న, చెప్పండి మీరే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న, కస్టమరు బుక్ చేసుకుంటారు, వాళ్ళకి సేఫ్గా మేము వెళ్ళి దింపుతాము. ఇంట్లోకి వెళ్తారు, తెచ్చిస్తామని అంటారు, అమౌంట్ తెచ్చియ్యరు, మాకు ఇయ్యరు, అసలే ఇయ్యరు. మా ప్రాబ్లం మాకే ఉంది. రాబిటో వాళ్ళకి కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ కారు. ఇంకేం చేస్తామన్నా, అందుకని మేము ధర్నా ఇస్తున్నాం. ఇంకోటి అన్న, ఆటో మాది, కష్టపడేది మేము, ఓన్లీ డ్రైవర్ లాగానే అనుకుంటున్నాం. ఏదైనా రిపేరింగ్ వచ్చినా కూడా మేమే చూసుకోవాలి, గ్యాస్ కూడా మేమే వేయాలి. ఏమైనా మాకు రోడ్డు మీద పంచర్ అయినా కూడా మేమే చేసుకోవాలి. ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందన్న. ఇప్పుడు ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది కానీ ఆటో రేటు మాత్రం పెరుగుతలేదన్న. 10 కిలోమీటర్కి వెళ్తే అన్న 120 ఇస్తాడు అన్న. 120 మాకు మినిమం కిలోమీటర్కి వచ్చి 20 రూపాయలు ఇచ్చినా మాకు సంతోషమే అన్న. మేము ఏ ధర్నా చేయము, మాది మేము మంచిగా నడుపుకుంటాము, మేము ఎవరి జోలికి పోము అన్న. అందుకనే మేము ఇప్పుడు రోడ్డు మీద ఎందుకు ఎక్కినామంటే అమౌంట్ చాలా తక్కువ ఇస్తుంది కాబట్టి మేము రోడ్డు మీద ఎక్కుతున్నామన్న. మా ధర్నా మేము చేస్తున్నాం, అంతేనా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళు కూడా మాకు పెంచాలి. ఇంకా ఈ రాబిటో, ఓలా, ఊబర్ కానీ వాళ్ళు కూడా మాకు కొద్ది జాలి చూపించాలి మా మీద. ఎందుకంటే మొత్తం మాదే కదా అన్న, కష్టపడేది మేము వర్షంలో కానీ. ఇంకోటి పొద్దుగాల ఒక రేట్ ఇస్తాడు, మళ్ళీ 11 అయిందనుకో ఇంకో రేట్ ఇస్తాడు, మళ్ళీ సాయంత్రం ఒక రేట్ ఇస్తాడు, అంటే నైట్ ఒక రేట్ ఇస్తాడు. అసలు మాకేం అర్థం అవుతలేదు. ఇప్పుడు పొద్దుగాల ఒక రేట్ అంటే మన 8 నుంచి ఒక 10 వరకు ఒక రేట్ ఇస్తాడన్న. ఒకటే బుకింగ్ లేపుతాం మేము, ఆ నుంచి అక్కడ గంట అయిపోతుంది. మళ్ళీ తర్వాత మామూలు రేటే. మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంకా చాలా దారుణంగా. ఇప్పుడు 5 కిలోమీటర్ ఉంది అనుకో 40 రూపాయలు ఇస్తాడు, లేదు 30 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ ఈవినింగ్ అనుకో ఓ 12 కిలోమీటర్కి అనుకో ఎంత ఇస్తాడు? 12 120 రూపాయలు ఇస్తాడు. అంటే కిలోమీటర్కి వచ్చి 10 రూపాయల. మేము ఎలానా బతికేది? ఆటో ఫైనాన్స్ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో రేషన్ చూసుకోవాలి. మా బాధలు మాకే ఉంటాయి కదన్న. అదే మేము బతకాలంటే చాలా కష్టం. ఈ హైదరాబాద్లో ఊరు వదిలేసి మేము ఇక్కడ హైదరాబాద్లో వచ్చినాము. మేము బతకాలంటే చాలా కష్టం కదా. రేవంత్ రెడ్డి చెప్పిండు 12,000 ఇస్తానని అన్నాడు. ఆయన మాటల్లోనే ఉన్నాడు కానీ చేతల్లో లేడు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా ఏంటంటే ఈ రాబిటో, ఓలా, ఊబర్ ఎవరున్న వాళ్ళతో మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడితే మాకు కూడా ఆటో వాళ్ళకి మాకు సాయం దొరుకుతుందని నేను వేడుకుంటున్నాను.